సంపూర్ణ రామాయణం సుందరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము సుందరకాండము 41వ సర్గ హనుమంతుడు సీత వద్ద నుండి బయలుదేరి కొంత దూరము వెళ్ళాడు. అక్కడ నిలబడి ఆలోచించాడు. లంకకు వచ్చాను, సీతను చూచాను. వచ్చిన పని అయిపోయింది. ఇంకా ఏదో మిగిలిపోయింది అని అనుమానంగా ఉంది. ఊరికే పోవడం ఏం బాగుంటుంది? నా పరాక్రమం కూడా కొంచెం ప్రదర్శిస్తే బాగుంటుంది కదా. ఈ రాక్షసుల విషయంలో సామ, దాన, భేదోపాయములు పనికిరావు. దండోపాయమే యుక్తము. కాబట్టి ప్రస్తుతము నా పరాక్రమమును వీళ్లకు రుచి చూపించడమే మంచిది. ఒక పని చెయ్యాలంటే ఒకే ఉపాయము పనికిరాదు. అనేక ఉపాయములను ఆలోచించాలి. తొందరలో రాక్షసులతో యుద్ధము జరగబోతోంది. అలాంటప్పుడు రాక్షసుల బలం ఎంతో, వీరిలో వీరులు ఎవరెవరున్నారో, వీళ్లలో రావణునికి అండగా నిలిచేవాళ్లు ఎవరో, రావణునితో విభేదించేవాళ్లు ఎవరో తెలుసుకుని సుగ్రీవునికి చెప్పడం మంచిది. అప్పుడే నేను లంకకు వచ్చిన పని పూర్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాక్షసులతో అనవసర కలహం పెట్టుకోవాలి. రావణుని, అతని మంత్రులను, సేనాధిపతులను, సైనికులను నాతో యుద్ధానికి వచ్చేట్టు చెయ్యాలి. రాక్షసుల యుద్ధరీతులు ఎలా ఉంటాయో గమనించాలి. ఇదంతా మంచిదే. కాని వీరితో కలహం ఎలా పెట్టుకోవాలి? ఏం చేస్తే రాక్షసులకు కోపం వస్తుంది? అని ఆలోచించి చుట్టూ చూచాడు. ఎదురుగా రావణుడు తన రాణులతో విహరించే అందమైన ఉద్యానవనము కనపడింది. అమ్మయ్య! దొరికింది. ఈ ఉద్యానవనమును నాశనం చేస్తే రావణునికి కోపం వస్తుంది. అప్పుడు రావణుడు తన సైన్యములను పిలిపించి నాతో యుద్ధం చెయ్యమంటాడు. అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. నేను కూడా రాక్షసులతో యుద్ధము చేసి వారిని చంపి కిష్కింధకు తిరిగి వెళతాను అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. పక్షుల కిలాకిలారావములతో, అందమైన పూల చెట్లతో మనోహరంగా ఉన్న ఉద్యానవనములోకి ప్రవేశించాడు హనుమంతుడు. అడ్డం వచ్చిన చెట్లను పెకలించాడు. అందమైన సరోవరముల గట్టు తెగగొట్టి నీటిని విడిచిపెట్టాడు. ఉద్యానవనమంతా జలమయమైంది. చిన్న చిన్న కొండలను, గుట్టలను పడగొట్టాడు. ఉద్యానవనమును చిందరవందర చేశాడు. ఈ భీభత్సానికి ప్రశాంతంగా చెట్ల కొమ్మల మీద ఉన్న పక్షులు భయంగా అరుస్తూ ఎగిరిపోయాయి. హనుమంతుడు పొదరిళ్లను, లతలను నాశనం చేశాడు. అక్కడ ఉన్న పెంపుడు జంతువులను తరిమేశాడు. అక్కడక్కడ ఉన్న విశ్రాంతి భవనములను కూలగొట్టాడు. ఆ ఉద్యానవనము తన పూర్వశోభను కోల్పోయి శ్మశానము మాదిరి అయింది. చెయ్యాల్సింది అంతా చేసి తనకోసరం ఎవరన్నా వస్తారా అని ఎదురుచూస్తూ ఆ ఉద్యానవనము ముఖద్వారము వద్ద ఉన్న తోరణ స్తంభము మీద ఎక్కి కూర్చుని నలుదిక్కులను చూస్తున్నాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 41వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 42వ సర్గ. పక్షులు, జంతువులు భయంతో అరిచే అరుపులు, చెట్లు పెళపెళ విరిగిన శబ్దాలు వినిన రాక్షసులు భయంతో వణికిపోయారు. పైగా రాక్షసులకు దుశ్శకునములు విపరీతంగా కనపడసాగాయి. వారంతా నలుదిక్కులకు పోయి చూచారు. విరిగిన చెట్లు, పాడైపోయిన వనము, గట్లు తెగిన సరోవరములు, స్తంభము మీద కూర్చున్న హనుమంతుని చూచారు. వారిని చూచిన హనుమంతుడు తన ఆకారమును పెంచి వారిని భయపెట్టాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత వద్దకు వెళ్లారు. వాడు ఎవరు? ఎవరికోసం వచ్చాడు? నీకోసం వచ్చాడా? వాడు నీకు తెలుసా?
వాడు నీతో ఏమి మాట్లాడాడు? అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాడికి నీకు ఏమి సంబంధం? చెప్పు అని గద్దించి అడిగారు. మరికొంతమంది రాక్షస స్త్రీలు సీతను చూచి, సీతా, నువ్వు ఏమీ భయపడవద్దు. వాడు ఎవరో మాకు చెప్పు. వాడు నీతో ఏమేమి మాట్లాడాడు? చెప్పు అనునయంగా అడిగారు. అప్పుడు సీత వారితో ఇలా అంది, ఆ వానరాన్ని చూడండి ఎంత భయంకరంగా ఉందో. అది మాయా రూపము ధరించిన రాక్షసుడు కాబోలు. అటువంటి రాక్షసుల గురించి తెలుసుకునే పరిజ్ఞానం నాకు ఎక్కడుంది? వాడిని చూస్తేనే భయంగా ఉంది. అయినా అటువంటి రాక్షసుల గురించి మీకే తెలియాలి. నాకు ఎలా తెలుస్తుంది? అని భయం నటించింది సీత. సీత మాటలు విన్న రాక్షస స్త్రీలు, ఆ వానరము మనలను కూడా చంపుతుందేమో అని భయంతో నలుదిక్కులకు పారిపోయారు. మరికొందరు ఈ విషయం రావణునికి చెప్పుటకు రావణుని మందిరానికి వెళ్లారు. మరికొందరు మొండివాళ్లు చస్తే చస్తామని అక్కడే సీతకు కాపలాగా ఉన్నారు. రావణుని దగ్గరకు వెళ్లిన రాక్షస స్త్రీలు హనుమంతుని గురించి, అతని భయంకరాకారము గురించి చిలవలు పలవలుగా కల్పించి చెప్పారు. ఓ మహారాజా, ఒక భయంకరమైన వానరము అశోకవనములో ప్రవేశించింది. వనమంతా నాశనం చేసింది. సీతతో ఏమేమో మాట్లాడింది. మేము ఎంత అడిగినా సీత ఆ వానరము గురించి చెప్పడం లేదు. ఆ వానరము దేవేంద్రుని వద్ద నుండి కాని, మీ సోదరుడు కుబేరుని వద్ద నుండి కాని, లేక రాముని వద్ద నుండి కాని వచ్చిన దూత కావచ్చును. ఆ వానరుని రూపము అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు ఇంత ఉంటాడు, మరుక్షణం ఆకాశమంత ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, క్షణంలో అక్కడ ఉంటాడు. అశోకవనంలో వాడు విరవని చెట్టు లేదు, నాశనం చెయ్యని ప్రదేశము లేదు. ప్రభూ, ఆశ్చర్యము ఏమంటే ఆ వానరము సీత ఉన్న ప్రదేశము తప్ప మిగిలిన వనము అంతా ధ్వంసము చేసింది. కేవలము సీతను రక్షించడానికే అలా చేశాడా, లేక వనం అంతా నాశనం చేసి అలసిపోయి సీత ఉన్న ప్రదేశమును మాత్రము నాశనము చేయలేదా అనే విషయం తెలియడం లేదు ప్రభూ. అదేం కాదు లెండి, కోతికి అలసట ఏముంది? సీతను రక్షించడానికే వాడు ఈ పని చేశాడు. ప్రభూ, ప్రత్యేకంగా సీత కూర్చున్న సింసుపా వృక్షమును మాత్రము ఆ వానరము తాకనైనా తాకలేదు. ప్రభూ, మీరంటే ఏమాత్రం భయం లేకుండా అశోకవనంలో ప్రవేశించి సీతతో మాట్లాడి అశోకవనమును ధ్వంసము చేసిన ఆ వానరమును పట్టి కఠినంగా శిక్షించండి. వాడు చావడానికి సిద్ధపడినట్టున్నాడు. లేకపోతే తమరి అధీనంలో ఉన్న సీతతో మరొకడు వచ్చి మాట్లాడటం సంభవమా అని తలొక విధంగా చెప్పారు రాక్షస స్త్రీలు. వారి మాటలు విన్న రావణునికి కోపం తలకెక్కింది. అగ్ని వలె మండిపడ్డాడు. వెంటనే 80,000 మంది రాక్షస సైనికులను పిలిచాడు. హనుమంతుని పట్టుకొని చంపమని ఆదేశించాడు. వెంటనే ఆ సైనికులు రకరకాలైన ఆయుధములను పట్టుకొని హనుమంతుని వెతుక్కుంటూ వెళ్లారు. అశోక వనద్వారము వద్ద నిలబడి ఉన్న హనుమంతుని చూచారు. ఆ రాక్షసులు తమ తమ ఆయుధములను ఝళిపిస్తూ హనుమంతుని మీదికి ఉరికారు. హనుమంతుని తమ తమ ఆయుధములతో చుట్టుముట్టారు. వారిని చూడగానే హనుమంతుడు తన శరీరమును పెంచాడు. తోకను నేలకేసి బాదాడు. పెద్దగా అరిచాడు, ఓరేయ్! నేను వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. నేను రాముడు పంపగా, సుగ్రీవుడు పంపగా రామదూతగా వచ్చాను. మీరు ఎంతమంది వచ్చినా నేను చంపేస్తాను. 1000 మంది రావణులు కూడా నా ఎదుట నిలువలేరు. నేను సీత కోసరం వచ్చాను. సీతను చూచాను. లంకను నాశనం చేసి సీతకు నమస్కరించి వెళతాను అని పెద్దగా అరిచి చెప్పాడు. హనుమంతుని అరుపులు విని చాలామంది రాక్షసులకు ప్రాణాలు పైనే పోయాయి.
రావణుని ఆజ్ఞ తప్పదని వారందరూ హనుమంతుని మీదికి తమ తమ ఆయుధములతో దూకారు. అప్పుడు హనుమంతుడు అశోకవనమునకు అమర్చిన పెద్ద ద్వారము వద్దకు వచ్చాడు. దానికి అమర్చిన పెద్ద గడియను ఓడపీకాడు. దానిని పట్టుకొని ఆ రాక్షసులను ఒక్కొక్కడిని చావగొట్టాడు. కొద్ది నిమిషములతో రావణుడు పంపిన రాక్షసులు అందరూ పీనుగులయ్యారు. ఇంకా ఎవరైనా వస్తారా అని చూస్తూ మరలా ఆ తోరణ స్తంభము వద్ద నిలబడ్డాడు హనుమంతుడు. చచ్చిన వాళ్లు చావగా హనుమంతుని బారి నుండి తప్పించుకున్న కొంతమంది రాక్షసులు పరుగు పరుగున పోయి రావణునికి జరిగిందంతా చెప్పారు. తాను పంపిన రాక్షస సేన సమస్తం హనుమంతుని దెబ్బకు ఆహుతి అయ్యారు అన్న వార్త విన్న రావణుడు కోపంతో ఊగిపోయాడు. అదే రావణునికి తగిలిన మొదటి ఎదురు దెబ్బ. వెంటనే తన సేనానాయకుడు ప్రహస్తుని పిలిపించాడు. అశేష సేనలతో ప్రహస్తుని హనుమంతుని మీదికి పంపాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 42వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 43వ సర్గ. రాక్షస సైనికులను చంపిన తరువాత ఇంకా ఎవరు వస్తారా అని తోరణ స్తంభము మీద ఎక్కి కూర్చుని ఎదురుచూస్తున్నాడు హనుమంతుడు. ఎదురుగుండా అశోకవనములో ఉన్న చైత్యప్రాసాదము కనపడింది. అప్పుడు హనుమంతునికి ఒక ఆలోచన వచ్చింది. అశోకవనము అంతా ధ్వంసము చేశాను. ఈ చైత్యప్రాసాదమును మాత్రము ఎందుకు వదిలిపెట్టాలి? దీనిని కూడా ధ్వంసం చేస్తే ఓ పనైపోతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పైకి లేచాడు. చైత్యప్రాసాదము మీదికి లంఘించాడు. ఆ చైత్యప్రాసాదము మీద ఎక్కి కూర్చున్నాడు. తరువాత తన శరీరమును పెంచాడు. లంక పట్టణం అంతా అదిరిపోయేట్టు తన జబ్బలు చరుచుకున్నాడు. సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి తట్టుకోలేక చైత్యప్రాసాదమును రక్షించుచున్న రక్షకభటులు మూర్ఛపోయారు. మరికొంతమంది సైనికులు వివిధములైన ఆయుధములను పట్టుకొని అక్కడకు వచ్చారు. చైత్యప్రాసాదము మీద ఉన్న హనుమంతుని చూచారు. హనుమంతుడు కిందికి దుమికాడు. వెంటనే ఆ సైనికులు హనుమంతుని చుట్టుముట్టారు. హనుమంతుడు ఆ చైత్యప్రాసాదము స్తంభమును ఒకదానిని పెకలించి గిరా గిరా తిప్పి ఆ సైనికుల మీదికి విసిరాడు. హనుమంతుడు ఆ స్తంభమును గిరా గిరా తిప్పుతుంటే అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ అగ్ని చైత్యప్రాసాదము మొత్తం పాకింది. చైత్యప్రాసాదము అగ్నికి ఆహుతి అయిపోయింది. స్తంభము తమ మీద పడ్డ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని చూచి ఇలా అన్నాడు హనుమంతుడు. నా దెబ్బకే ఇంతమంది చచ్చారు. ఇంకా నాలాంటి వాళ్లు సుగ్రీవుని సేనలో లక్షలు కోట్లు ఉన్నారు. వాళ్లను ఎలా తట్టుకుంటారు మీరు? ఒక్కొక్కరు 1000 ఏనుగుల బలం ఉన్న వానరులు ఉన్నారు. కోట్ల కొద్దీ వానర సైన్యముతో రాముడు సుగ్రీవుడు లంకమీదికి దండెత్తి వస్తున్నారు. మీరందరూ చావడం, మీ లంక నాశనం కావడం తథ్యం. ఓరే! మీ రావణుడు రామునితో అనవసరంగా పెట్టుకున్నాడు. దాని ఫలితంగా మీ రావణుడు, మీరు, మీ లంకానగరం సర్వనాశనం అవుతుంది. ఒక్కడు కూడా మగలడు అని బిగ్గరగా అరిచి చెప్పాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 43వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 44వ సర్గ. ప్రహస్తుని కుమారుని పేరు జంబుమాలి. మహాపరాక్రమవంతుడు. రావణుడు జంబుమాలిని సైన్యసమేతంగా హనుమంతుని వధించి రమ్మని పంపించాడు. జంబుమాలి పెద్ద శరీరంతో అతి వికృతంగా క్రూరంగా ఉంటాడు. అప్పటిదాకా జంబుమాలి అపజయము అనే మాట ఎరుగడు. జంబుమాలి ధనుస్సు, బాణములు ధరించి వచ్చాడు. జంబుమాలి చేసే ధనుష్టంకారానికి దిక్కులు మార్మోగుతున్నాయి. గాడిదలు కట్టిన రథం మీద జంబుమాలి అశోకవనము దగ్గర ఉన్న చైత్యప్రాసాదము వద్దకు వచ్చాడు. జంబుమాలిని చూచి హనుమంతుడు సంతోషంతో కిచా కిచా నవ్వాడు.
జంబుమాలి ముఖద్వారము పైన కూర్చుని ఉన్న హనుమంతుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. అర్ధచంద్రబాణముతో హనుమంతుని ముఖము మీద, కర్ణిబాణముతో హనుమంతుని శిరస్సును, 10 నారాచబాణములతో హనుమంతుని బాహువుల మీద కొట్టాడు. హనుమంతుని నుదుటి మీద బాణం తగిలి రక్తం బయటకు చిమ్మింది. హనుమంతుడికి కోపం వచ్చింది. పక్కకు చూచాడు. పక్కన ఒక పెద్ద రాతి బండ కనపడింది. హనుమంతుడు కిందికి దుమికి ఆ రాతి బండను ఎత్తి జంబుమాలి మీదికి విసిరాడు. జంబుమాలి 10 బాణములతో ఆ రాతి బండను ముక్కలు చేశాడు. ఇంక లాభం లేదు అనుకొని అశోకవనంలో ఉన్న పెద్ద మద్ది చెట్టును కూకటి వేళ్లతో సహా పెకలించాడు. దానిని 2 చేతులతో గిరా గిరా తిప్పాడు. హనుమంతుడు మద్ది చెట్టును అలా గిరా గిరా తిప్పుతున్నప్పుడు జంబుమాలి హనుమంతుని మీద బాణప్రయోగం చేశాడు. జంబుమాలి ప్రయోగించిన బాణముల ధాటికి ఆ మద్దివృక్షము తునాతునకలు అయింది. తరువాత జంబుమాలి హనుమంతుని భుజమును 5 బాణములతోనూ, వక్షస్థలమును 1 బాణంతోనూ కొట్టాడు. ఒక పరిఘను హనుమంతుని మీదికి విసిరాడు. జంబుమాలి ప్రయోగించిన బాణములు తన శరీరం అంతా గుచ్చుకోవడంతో హనుమంతుడు కోపంతో ఊగిపోయాడు. జంబుమాలి ప్రయోగించిన పరిఘను పట్టుకొని దానిని తిరిగి వేగంగా జంబుమాలి వక్షస్థలమునకు తగిలేట్టు విసిరాడు. జంబుమాలి ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఆ పరిఘను వారించడానికి ప్రయత్నించలేదు. అంతే, ఆ పరిఘ జంబుమాలిని బలంగా తాకింది. ఆ పరిఘ దెబ్బకు జంబుమాలి, అతను ఎక్కిన రథము, దానికి కట్టబడిన గాడిదలు, తోలుతున్న సారథి అందరూ ముద్దగా అయిపోయారు. జంబుమాలి ఆకారం కూడా కనపడలేదు. జంబుమాలి మరణించగానే చావుగా మిగిలిన రాక్షస సైనికులు పారిపోయారు. రావణునితో జంబుమాలి మరణ వార్తను చెప్పారు. ప్రహస్తుని కుమారుడు, మహాబలశాలి అయిన జంబుమాలి మరణ వార్త విని రావణుడు కోపంతో ఊగిపోయాడు. తన వద్ద ఉన్న 7 మంత్రుల కుమారులను పిలిపించాడు. వారిని అపార సైన్యంతో హనుమంతుని మీదికి యుద్ధానికి పంపాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 44వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 45వ సర్గ. రావణుని చేత ఆజ్ఞాపింపబడిన 7 మంత్రుల కుమారులు అశ్వములు కట్టిన రథములను ఎక్కి హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరారు. వారు కూడా సామాన్యులు కారు, మహాబలశాలురు. వారంతా ధనుర్బాణములను ధరించి ఉన్నారు. వారి వెంట పెద్ద సైన్యము బయలుదేరింది. 7 మంత్రుల కుమారులు ఉత్సాహంతో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరారు. వారి తల్లిదండ్రులు, బంధువులు మాత్రము జంబుమాలి వంటి మహావీరుడే హనుమంతుని ధాటికి తట్టుకోలేక మరణించాడు. వీళ్లగతి ఏమవుతుందో అని ఆందోళన చెందారు. కాని ఆ మంత్రి పుత్రులు మాత్రము హనుమంతుని నేను చంపుతాను అంటే నేను చంపుతాను అంటూ ఉరకలు వేస్తూ దూసుకువెడుతున్నారు. 7 మంత్రుల కుమారులు తమ తమ బాణపరంపరలతో హనుమంతుని కప్పివేశారు. ఆ బాణవర్షంలో తడిసిపోయాడు హనుమంతుడు. కాని ఒక్క బాణము కూడా తనకు తగలకుండా వేగంగా గిరా గిరా తిరుగుతూ తప్పించుకుంటున్నాడు హనుమంతుడు. మంత్రి కుమారులు ప్రయోగించిన బాణములు అన్నీ వృధా అయ్యాయి. హనుమంతుడు అర్భకులైన మంత్రి కుమారులతో ఆడుకుంటున్నాడా అన్నట్టు ఉంది. తరువాత గట్టిగా అరిచాడు హనుమంతుడు. ఆ అరుపుకు రాక్షససేన కకావికలైంది. హనుమంతుడు ఒక్కొక్క మంత్రి కుమారుని పట్టుకొని తలమీద, వీపు మీద చేతులతో బలంగా చరుస్తున్నాడు. కాళ్లతో తొక్కాడు. అక్కడా ఇక్కడా అనకుండా ఒళ్లంతా పిడిగుద్దులు గుద్దాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక మంత్రి కుమారులు అందరూ పరలోకం చేరుకున్నారు. వారు చావగానే హనుమంతుడు మిగిలిన సైనికులను గోళ్లతో రక్కాడు. చీల్చాడు. పెద్దగా అరుస్తూ భయపెట్టాడు. హనుమంతుని చేతిలో చావుగా మిగిలిన సైనికులు పారిపోయారు.
సైనికులు చేస్తున్న ఆర్తనాదాలతో, ఏనుగుల ఘీంకారాలతో, అశ్వముల సకిలింపులతో లంకానగరము మార్మోగిపోయింది. రాక్షసుల రక్తం కాలువలు కట్టి ప్రవహించింది. ఇప్పటికి వీళ్ళు అయ్యారు. ఇంకా ఎవరు వస్తారో అని హనుమంతుడు తోరణ స్తంభము ఎక్కి ఎదురుచూస్తున్నాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 45వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 46వ సర్గ. తను పంపిన 7 మంత్రి కుమారులు సైన్యంతో సహా హనుమంతుని చేతిలో మరణించారు అన్న వార్త విన్న రావణాసురునిలో మొట్టమొదటిసారిగా భయం ప్రవేశించింది. తాను ఓడిపోతున్నాడా? తాను ఓడిపోవడం మొదలైందా? ఒక్క వానరాన్ని చంపడానికి ఇంతమంది బలి కావాలా? ఏమిటి విపరీత పరిణామం అని మనసులోనే మథనపడసాగాడు. కాని తన భయాన్ని బయటకు కనిపించకుండా నిబ్బరంగా ఉన్నాడు. ఈసారి 5 సేనానాయకులను పిలిపించాడు. వారు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భాస్కర్ణుడు. వారిని పిలిపించాడు రావణుడు. ఓ సేనానాయకులారా! మీరందరూ మీకు కావలసిన సైన్యమును తీసుకుని వెళ్ళండి. ఆ వానరాన్ని చంపండి. కాని మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, చంపబడిన సైనికులు, వీరులను బట్టి చూస్తే అది సామాన్యమైన వానరము కాదు. ఏదో మహత్తర శక్తి కల భూతము అనిపిస్తూ ఉంది. మనకు బద్ధశత్రువు అయిన ఇంద్రుడు మనలను తుదముట్టించడానికి తన మహత్తర శక్తితో ఆ భూతాన్ని సృష్టించాడా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం అందరం దేవతలను, నాగులను, గంధర్వులను, యక్షులను ఓడించాము. వారిలో ఎవరో ఒకరు మనమీద పగబట్టి ఈ రూపంలో వచ్చి ఉండవచ్చు. కాబట్టి మీరు అది సామాన్య వానరమే కదా అని తేలిగ్గా తీసుకోకండి. నిర్దాక్షిణ్యంగా సంహరించండి. అంతేకాదు, ఇది నిజమైన వానరమే అనుకుంటే అది కూడా సంభవమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఇంతకు పూర్వము వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నీలుడు, ద్వివిధుడు మొదలైన వానరములను చూచి ఉన్నాను. వారు లోకోత్తరమైన శక్తి కలవారు. కాని వారికి ఇంత బుద్ధి, చాకచక్యము లేవు. ఈ వానరము వారికంటే బుద్ధి, బలము, శౌర్యము, శక్తి కల వానరము అనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఇది వానర రూపంలో ఉన్న ఒక మహాభూతము అని అనుకుని దానితో యుద్ధం చేయండి. ఇంతకు ముందు మనము చేసిన యుద్ధములలో ఇంద్రుడు కాని, అసురులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని మన ముందు నిలువలేదు అని చెప్పి గర్వించకండి. యుద్ధములో జయాపజయములు చంచలంగా ఉంటాయి. ఎల్లప్పుడూ మనమే జయిస్తాము అనుకోవడం పొరపాటు. కాబట్టి జాగరూకతతో వ్యవహరించండి. వానరమే కదా అని నిర్లక్ష్యం చేయకండి అని ఆజ్ఞాపించాడు. రావణుని మాటలు విన్న ఆ సైన్యాధ్యక్షులు రెట్టించిన ఉత్సాహంతో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరారు. వారి వెంట రథికులు, ఆశ్వికులు, గజారోహకులు, వివిధ అస్త్రశస్త్రములను ధరించినవారు, బలవంతులు అయిన సైనికులు బయలుదేరారు. అశోకవనము ముఖద్వారము వద్ద నిలబడి ఉన్న హనుమంతుడు వీరిని చూచాడు. మరో 5 చావడానికి వస్తున్నారు అని మనసులో అనుకున్నాడు. రాక్షసులు హనుమంతుని చుట్టుముట్టారు. వివిధ రకములైన ఆయుధములను హనుమంతుని మీద ప్రయోగించారు. దుర్ధరుడు 5 ఇనప ములికలు కలిగిన బాణములను హనుమంతుని తలకు తగిలేట్టు కొట్టాడు. 5 బాణములు తన తలకు తగలగానే హనుమంతుడు సింహనాదము చేస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. దుర్ధరుడు కూడా తన రథముతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుని మీద రకరకాలైన బాణములను ప్రయోగించాడు. హనుమంతుడు చిత్రవిచిత్రముగా తిరుగుతూ ఆ బాణముల నుండి తప్పించుకుంటున్నాడు. ఇలా కాదని హనుమంతుడు తన శరీరమును విపరీతంగా పెంచాడు. దుర్ధరుని రథము మీదికి ఎగిరాడు. అక్కడి నుండి మహావేగముతో దుర్ధరుని రథము మీద అడ్డంగా పడ్డాడు. మహాకాయంతో హనుమంతుడు దుర్ధరుని రథం మీద పడగానే రథం విరిగిపోయింది.
దానికి కట్టిన గుర్రాలు మరణించాయి. దుర్ధరుడు కూడా ఆ రథము మీది నుండి వేగంగా కిందపడి మరణించాడు. దుర్ధరుని మరణం కళ్లారా చూచిన విరూపాక్షుడు, యూపాక్షుడు కోపంతో ఊగిపోయారు. వారిద్దరూ ఆకాశంలోకి ఎగిరారు. ఇద్దరూ ముద్గరలతో హనుమ వక్షస్థలము మీద కొట్టారు. హనుమంతుడు వారి నుండి తప్పించుకొని వేగంగా నేలమీదికి దిగాడు. వారు కూడా కిందికి దిగేలోపు హనుమంతుడు ఒక సాలవృక్షమును పెకలించి సిద్ధంగా ఉన్నాడు. విరూపాక్ష, యూపాక్షులు కిందికి దిగగానే ఆ వృక్షముతో వారిని బలంగా మోదాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆ ఇరువురు రాక్షసులు మరణించారు. వచ్చిన 5గురిలో 3 మరణించారు. ఇంకా 2 మిగిలారు. వారు ప్రఘనుడు, భాస్కర్ణుడు. 2 శూలములను తీసుకొని హనుమంతుని మీదికి వెళ్లారు. వారిద్దరూ హనుమంతునికి చేరి ఒక పక్క నిలిచి యుద్ధం చేస్తున్నారు. ఆ ఇరువురు కొట్టిన దెబ్బలకు హనుమంతుని శరీరం అంతా రక్తసిక్తము అయింది. ఇంక లాభం లేదని హనుమంతుడు ఒక పెద్ద కొండ శిఖరమును పెకలించి వారి మీదికి విసిరాడు. ఆ కొండ శిఖరము కిందపడి ప్రఘనుడు, భాస్కర్ణుడు మరణించారు. 5గురు సేనాపతులు మరణించగానే వారి సేనలు చెల్లాచెదరు అయ్యారు. హనుమంతుడు వారిని తరిమి చంపాడు. ఒక ఏనుగును పట్టుకొని మరొక ఏనుగు మీదికి విసిరాడు. 2 ఏనుగులు చచ్చాయి. అలాగే గుర్రముల మీదికి గుర్రములను, రథముల మీదికి రథములను, రాక్షసుల మీదికి రాక్షసులను విసురుతూ అందరినీ సంహరించాడు హనుమంతుడు. చచ్చిపడి ఉన్న సైనికులతోనూ, రథములతోనూ, అశ్వములతోనూ, ఏనుగులతోనూ ఆ ప్రదేశము అంతా నడవడానికి వీలులేకుండా ఉంది. పీనుగుల పెంట అయింది. హనుమంతుడు తిరిగి తోరణ స్తంభము ఎక్కి కూర్చున్నాడు. ఈసారి ఎంతమంది వస్తారా అని ఎదురుచూస్తున్నాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 46వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సుందరకాండము 47వ సర్గ. పట్టుదల, కోపము, అహంకారము మనసులో ప్రజ్వరిల్లితే మనిషి కాని, రాక్షసుడు కాని యుక్తాయుక్త వివేచన కోల్పోతాడు. రావణుని పరిస్థితి అలాగే ఉంది. వచ్చిన వానరుడు ఒక్కడు. చచ్చిన వాళ్లు వేలకు వేలు. కారణం ఏమిటి? ఆలోచించలేదు. జంబుమాలి చచ్చాడు. 7గురు మంత్రి కుమారులు వధింపబడ్డారు. 5గురు సేనాపతులు పరలోక గతులయ్యారు. కాని రావణునికి బుద్ధి రాలేదు. అసలు విషయం కనుక్కోవాలనే ఆలోచన రాలేదు. 5గురు సేనాపతులు మరణించారు అన్న వార్త విని తన ఎదురుగా కూర్చుని ఉన్న తన కుమారుడు అక్షకుమారుని వంక చూచాడు రావణుడు. తండ్రి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు అక్షకుమారుడు. పైకి లేచాడు. అపార సేనావాహినితో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుడు ఎక్కిన రథము అతడు ఎంతో తపస్సు చేసి సంపాదించినది. దానికి 8 గుర్రములు కట్టి ఉన్నాయి. అది మనస్సు కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. ఆ రథాన్ని దేవతలు, అసురులు, గంధర్వులు కూడా ఆపశక్యం కాదు. ఆ రథము భూమి మీద ఆకాశంలోనూ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అటువంటి రథాన్ని ఎక్కాడు అక్షకుమారుడు. ధనుర్బాణములు ధరించాడు. ఖడ్గములు, తోమరములు, శక్తి అస్త్రములు తన రథంలో పెట్టించాడు. అక్షకుమారుడు హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుని వెంట అశేష సేనావాహిని బయలుదేరింది. అక్షకుమారుడు అశోకవనము ముఖద్వారమును సమీపించాడు. హనుమంతుని వంక చూచాడు. అక్షకుమారునికి ఆశ్చర్యము, గౌరవము ఒకేసారి కలిగాయి. అక్షకుమారుడు తన బలమును, హనుమంతుని బలమును అంచనా వేసుకున్నాడు. హనుమంతునితో ఎలా యుద్ధం చెయ్యాలో మనసులో నిర్ణయించుకున్నాడు. ముందుగా అక్షకుమారుడు 3 బాణములను హనుమంతుని మీద ప్రయోగించి హనుమంతుని యుద్ధానికి ఆహ్వానించాడు. అక్షకుమారుని ఆరాటం అంతా తోరణ స్తంభం మీది నుండి ఆసక్తితో చూస్తున్నాడు హనుమంతుడు.
అక్షకుమారుడు వాడి అయిన 3 బాణములతో హనుమంతుని తలమీద కొట్టాడు. ఆ బాణములు హనుమంతుని శిరస్సును గాయపరిచాయి. వెంటనే అక్షకుమారునితో యుద్ధానికి తలపడ్డాడు. తన శరీరమును పెంచాడు. అది చూచిన అక్షకుమారుడు హనుమంతుని మీద బాణములను వర్షం మాదిరి కురిపించాడు. అది చూచి హనుమంతుడు పెద్దగా అరిచాడు. భుజాలు చరుచుకున్నాడు. హనుమంతుడు కాళ్ళు చేతులు భయంకరంగా ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలోకి ఎగురుతున్న హనుమంతుని చూచి అక్షకుమారుడు హనుమంతుని మీద బాణములు వేస్తూ తాను కూడా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఆకాశంలో గిరా గిరా తిరుగుతూ అక్షకుమారుడు తనమీద ప్రయోగిస్తున్న బాణములను తప్పుకుంటున్నాడు. అలా ఆకాశంలో గిరా గిరా తిరుగుతూనే అక్షకుమారుని పరాక్రమాన్ని చూచి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. ఇంతలో అక్షకుమారుడు తన వాడి అయిన బాణములతో హనుమంతుని వక్షస్థలము మీద కొట్టాడు. అక్షకుమారుని యుద్ధనైపుణ్యము చూచి హనుమంతునికి ముచ్చెటేసింది. బాలుడు అపార యుద్ధనైపుణ్యము చూపుతున్న అక్షకుమారుని చంపడానికి హనుమకు మనసొప్పలేదు. అక్షకుమారుని బాణములు ధాటిని తప్పుకుంటూనే హనుమంతుడు అక్షకుమారుని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ కుమారుడు మహాపరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, మంచి యుద్ధనైపుణ్యము కలవాడు. ఇతని యుద్ధతంత్రములను దేవతలు, యక్షులు, గంధర్వులు కూడా మెచ్చుకుంటారు. ఇతడిని చంపడానికి మనసు రావడం లేదు. కాని ఇతని పరాక్రమము క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంది. ఇంక లాభం లేదు. ఇతనిని ఉపేక్షిస్తే నన్ను సంహరిస్తాడు. కాబట్టి ఇతని మీద జాలి చూపడం మంచిది కాదు. ఇతనిని చంపక తప్పదు అని మనసులో నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. ఎలా చంపాలా అని పథకం వేసుకున్నాడు. హనుమంతుడు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరాడు. మహావేగంతో కిందికి దిగుతూ అక్షకుమారుని రథమునకు కట్టిన గుర్రములను అరిచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ గుర్రములు కిందపడి మరణించాయి. తరువాత హనుమంతుడు అక్షకుమారుని దివ్య రథమును ఒక్కవేటుతో విరగ్గొట్టాడు. అక్షకుమారుడు రథము నుండి జారి కింద పడ్డాడు. రథము ఆకాశములో ఉన్నందున అక్షకుమారుడు ఆకాశంలో నుండి గిరా గిరా తిరుగుతూ కిందకు జారుతున్నాడు. అంతలోనే అక్షకుమారుడు ఒక చేత్తో ఖడ్గము ధరించి పైకి ఎగిరాడు. కాని హనుమంతుడు అక్షకుమారుని కాళ్లు పట్టుకుని కిందికి బలంగా లాగాడు. హనుమంతుడు అక్షకుమారుని 2 కాళ్లు పట్టుకుని గిరా గిరా తిప్పి నేలకేసి మోదాడు. ఆ దెబ్బకు అక్షకుమారుని చేతులు, కాళ్లు, నడుము విరిగిపోయాయి. అక్షకుమారుడు నెత్తురు కక్కుకొని మరణించాడు. అక్షకుమారుడు మరణించడం చూచిన అతని సేనలు ఇంక హనుమంతునితో యుద్ధం చేయకుండా పలాయనం చిత్తగించాయి. యుద్ధం చేయడానికి ఎవరూ లేకపోవడంతో హనుమంతుడు తిరిగి తోరణ స్తంభము ఎక్కి ఇంకా ఎవరన్నా వస్తారా అని ఎదురుచూస్తున్నాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 47వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 48వ సర్గ. తన కుమారుడు కూడా హనుమంతుని చేతిలో హతమైనాడు అన్న వార్త విన్న రావణునికి దిక్కుతోచలేదు. దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. అయినా గుండె నిబ్బరం చేసుకున్నాడు. తన కుమారుడు ఇంద్రజిత్తును హనుమంతుని మీదికి యుద్ధానికి వెళ్లమని ఆదేశించాడు. ఇంద్రుని జయించినవాడు ఇంద్రజిత్తు. మహాబలవంతుడు, పరాక్రమవంతుడు, వీర్యవంతుడు, ధైర్యవంతుడు, అప్పటిదాకా ఓటమి ఎరుగనివాడు. అటువంటి ఇంద్రజిత్తును హనుమంతుని మీదికి యుద్ధానికి పంపుతూ ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు రావణుడు. కుమారా, నీవు సకల అస్త్రశస్త్ర కోవిదుడవు. నీకు తెలియని అస్త్రము లేదు. నీవు దేవతలను, అసురులను జయించిన వాడవు. నీవు బ్రహ్మదేవుని ఆరాధించి బ్రహ్మవలన బ్రహ్మాస్త్రమును పొందినవాడవు. దేవేంద్రుడు, దేవతలు, మరుత్తులు ఎవరు కూడా యుద్ధములో నీ ముందు నిలువలేరు. ముల్లోకములలో నిన్ను ఎదిరించి గెలిచినవాడు లేడు.
నీకు దేశ కాలమాన పరిస్థితులను బట్టి యుద్ధము చేయడం తెలుసు. వీర్యములో కాని, పరాక్రమములో కాని, బుద్ధిలో కాని, బలములో కాని, అస్త్రశస్త్ర నైపుణ్యములో కాని నీకు సాటిరాగలవాడు ముల్లోకములలో లేడు. నీకు తప్పక విజయము లభిస్తుంది. నీకు తెలిసే ఉంటుంది. ఆ వింత వానరము చేతిలో జంబుమాలి, మంత్రుల పుత్రులు 7 సైన్యాధ్యక్షులు మరణించారు. మన అక్షకుమారుడు కూడా మృతి చెందాడు. ప్రస్తుతము నాతో సమానమైన వాడివి నీవు మిగిలి ఉన్నావు. నీవు తొందరపడకుండా ఆ వానరుని బలమును, పరాక్రమమును తెలుసుకొని నీ బలాన్ని, శక్తిని ఉపయోగించి అతనితో యుద్ధము చెయ్యి. నా ఆశలన్నీ నీమీదనే పెట్టుకుని ఉన్నాను. ఆ వానరుని చంపి విజయుడవై తిరిగిరా. మరొక్క మాట, ఎంతమంది సైనికులు ఉన్ననో ఆ వానరుని ముందు నిలువలేకపోతున్నారు. కాబట్టి ఎంతమంది సైనికులు ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. బుద్ధిబలంతో, పరాక్రమంతో నీ వద్ద ఉన్న అస్త్రములను, శస్త్రములను సమయానుకూలంగా ప్రయోగించి ఆ వానరుని జయించు. నేను నిన్ను నా కుమారునిగా పంపడం లేదు. యుద్ధం చేయడం రాజధర్మము. ఆ రాజధర్మము నిర్వర్తించడానికి నిన్ను పంపుతున్నాను. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని పలికాడు రావణుడు. తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించాడు. సమరోత్సాహంతో తన రథాన్ని ఎక్కి యుద్ధభూమికి వెళ్లాడు ఇంద్రజిత్తు. హనుమంతుడు ఇంద్రజిత్తు రాకను దూరం నుండే చూచాడు. ఇంద్రజిత్తు చేయుచున్న ధనుష్టంకారమును విన్నాడు. హనుమంతుడు ఇంద్రజిత్తుని చూచి తన శరీరమును పెంచాడు. పెద్దగా హుంకారము చేశాడు. ఇంద్రజిత్తు ధనుష్టంకారము చేస్తుంటే హనుమంతుడు పెద్దగా అరుస్తున్నాడు. హనుమంతుడు, ఇంద్రజిత్తు రణరంగంలోకి దిగారు. ఇంద్రజిత్తు హనుమంతుని మీద రకరకాలైన శరములను ప్రయోగించాడు. ఆ శరాఘాతములను తప్పించుకోడానికి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ బాణములను ప్రయోగిస్తున్నాడు ఇంద్రజిత్తు. హనుమంతుడు చిత్రవిచిత్ర రీతులలో ఎగురుతూ ఆ బాణముల బారి నుండి తప్పించుకుంటున్నాడు. ఇంద్రజిత్తు అటు కొడితే ఇటు, ఇటు కొడితే అటు ఎగురుతున్నాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రములు, శస్త్రములు అన్నీ వృధా అవుతున్నాయి. ఒక్కోసారి హనుమంతుడు ఇంద్రజిత్తు ఎదురుగా నిలబడుతున్నాడు. చిక్కాడు కదా అని హనుమంతుని మీద బాణములు వేస్తే అంతలోనే 2 చేతులు పైకెత్తి ఆకాశంలోకి ఎగురుతున్నాడు. ఇంద్రజిత్తు వేసిన బాణములు గురి తప్పుతున్నాయి. హనుమంతుని ఎలా జయించాలా అని ఇంద్రజిత్తు నానా రకాలుగా ఆలోచిస్తున్నాడు. హనుమంతునిలోని బలహీనత అంతుచిక్కడం లేదు ఇంద్రజిత్తుకు. అలాగే ఇంద్రజిత్తును ఎలా ఓడించాలా అని హనుమంతుడు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. కాని అతని వల్ల కావడం లేదు. ఇద్దరూ సముజ్జీల మాదిరి యుద్ధం చేస్తున్నారు. గురి తప్పదు అనుకున్న బాణం కూడా వ్యర్థం కావడం చూచి ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. హనుమంతుని ఎలా కొట్టాలా అని ఆలోచిస్తున్నాడు. హనుమంతుని చంపడం తన వల్ల కాదు అని అనుకున్నాడు ఇంద్రజిత్తు. కనీసము హనుమంతుని పట్టుకొని బంధించడానికి ప్రయత్నం చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. బ్రహ్మాస్త్రమును మనసులో స్మరించాడు. విల్లు ఎక్కుపెట్టి అస్త్రమును సంధించాడు. బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఆ బ్రహ్మ అస్త్రము ధాటికి హనుమంతుని శక్తి తగ్గిపోయింది. తాను బంధింపబడుతున్నాను అని తెలుసుకున్నాడు హనుమంతుడు. తనకు ఇంతకు ముందు బ్రహ్మ ఇచ్చిన వరమును స్మరించుకున్నాడు. హనుమంతునికి తాను బ్రహ్మాస్త్రము చేత బంధింపబడుతున్నాను అని తెలిసింది. నేను బ్రహ్మాస్త్రమును గౌరవించాలి. బ్రహ్మాస్త్రము బారి నుండి తప్పించుకునే శక్తి నాకు లేదు. నేను దీనికి కట్టుబడాలి. తప్పదు. అయినా నన్ను బ్రహ్మదేవుడు, నా తండ్రి వాయుదేవుడు నిరంతరము రక్షిస్తూ ఉండగా నాకు భయం ఎందుకు? ఈ బ్రహ్మాస్త్రము నన్ను ఏమీ చేయలేదు. ఇలా కట్టుబడి ఉండటం వలన నాకు మరొక లాభం కూడా ఉంది. నేను రాక్షసరాజు రావణుని చూడవచ్చును.
అతనితో మాట్లాడవచ్చును. రాముని సందేశము వినిపించవచ్చును. రావణుని మనోభావములు తెలుసుకొనవచ్చును అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు. అందుకని కదలక మెదలక ఊరుకున్నాడు. రాక్షస సైన్యము హనుమంతుని చుట్టుముట్టింది. హనుమంతుని తాళ్లతో బంధించింది. తనను రాక్షసులు బంధిస్తుంటే తనకు ఇష్టం లేనట్టు నటిస్తూ పెద్దగా అరుస్తున్నాడు హనుమంతుడు. అప్పుడు రాక్షసులు హనుమంతుని పెద్ద పెద్ద తాళ్లతోనూ నారలతో చేసిన వస్త్రములతోనూ గట్టిగా కట్టారు. హనుమంతుడు తాళ్లతో చక్కగా కట్టించుకున్నాడు. రాక్షసులు ఎప్పుడైతే హనుమంతుని తాళ్లతో కట్టారో బ్రహ్మాస్త్రము ప్రభావము అంతరించింది. బ్రహ్మాస్త్రము హనుమంతుని తన బంధనముల నుండి విడిచిపెట్టింది. ఎందుకంటే మరొక బంధనముతో బంధిస్తే అస్త్రబంధము విడిపోతుంది. ఈ విషయం ఇంద్రజిత్తుకు తెలుసు. ఇప్పుడు ఈ వానరము బ్రహ్మాస్త్ర బంధనములో లేడు. ఈ తాళ్లు ఈ వానరమును ఏమీ చేయలేవు. ఈ బుద్ధిలేని రాక్షసులు ఈ పనిచేశారు. నేను చేసిన శ్రమ అంతా వృధా అయింది. ఈ విషయం హనుమంతునికి తెలిస్తే క్షణంలో తప్పించుకుంటాడు. ఏం చెయ్యడం అని ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తు. కాని ఈ విషయం హనుమంతునికి తెలియదు అన్న విషయం గ్రహించి కాస్త ఔరట చెందాడు. ఇదేమీ తెలియని రాక్షసులు హనుమంతుని ఈడ్చుకొనుచూ గుద్దుతూ కర్రలతో కాళ్లతో చేతులతో తన్నుతూ రావణుని వద్దకు తీసుకుని వెళ్లారు. రావణుని ముందు నిలబెట్టారు. మహారాజా, ఇప్పటిదాకా లంకలో అల్లకల్లోలము సృష్టించిన వానరము ఇదే అని చెప్పారు. ఆ సభలో ఉన్నవారికి అందరికీ ఆశ్చర్యము కలిగింది. ఈ చిన్న వానరము ఇంత పనిచేసిందా? ఇంతకు ఈ వానరము ఎవ్వరు? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పంపారు? ఎందుకు పంపారు? లంకలో ఈ వానరమునకు ఏమి పని? ఈ వానరమునకు లంకలో ఆశ్రయము ఇచ్చినవారు ఎవరు? అని వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. మరికొంతమంది పెద్దగా వీడిని కొట్టండి, చంపండి, తినేయండి, కాల్చెయ్యండి అని పెద్దగా అరుస్తున్నారు. ఆ రాక్షసులు హనుమంతుని రావణుని ముందు నిలబెట్టారు. రావణుడు వృద్ధులైన మంత్రుల మధ్య కూర్చుని ఉన్నాడు. రావణుడు హనుమంతుని వంక చూచాడు. హనుమంతుడు కూడా మహాతేజముతో వెలిగిపోతున్న రావణుని చూచాడు. రావణుడు తన మంత్రులను చూచి విచారణ మొదలు పెట్టమన్నాడు. అప్పుడు మంత్రులు హనుమంతుని చూచి, నీవు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పంపారు? అని అడిగారు. నేను సుగ్రీవుడు పంపగా వచ్చాను అని హనుమంతుడు బదులు చెప్పాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 48వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 49వ సర్గ. ఠీవిగా సింహాసనము మీద కూర్చుని ఉన్న రావణుని చూచి హనుమంతుడు మనసులో, ఇతడేనా రావణుడు? నన్ను కట్టి తన వద్దకు రప్పించుకున్నవాడు అని అనుకున్నాడు. హనుమంతుడు రావణుని నిశితంగా పరిశీలిస్తున్నాడు. రావణుడు ఆ సమయంలో మెరిసిపోతున్న బంగారు కరీటమును ధరించాడు. వజ్రములు మణులు పొదిగిన బంగారు ఆభరణములను ధరించాడు. ఎర్రని పట్టు బట్టలు కట్టుకొని ఉన్నాడు. ఒళ్లంతా ఎర్రని మైపుతలు పూసుకొని ఉన్నాడు. ఆ రావణునికి భయంకరమైన 10 తలలు ఉన్నాయి. ఆ రావణుడు ఉన్నతమైన ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. అతని ఇరుపక్కల స్త్రీలు వింజామరలు వీస్తున్నారు. రావణుని దగ్గర దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపాశ్వుడు, నికుంభుడు అనే మంత్రులు ఇరుపక్కల కూర్చుని ఉన్నారు. వీరు కాకుండా ఇంకా కొంతమంది మంత్రులు రావణుని కొలువు కూటములో ఉన్నారు. మంత్రులతో కూడి ఉన్న రావణుని చూచి హనుమంతుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. ఆహా! ఏమి వీడి తేజస్సు! ఏమి రూపము! ఏమి ధైర్యము! ఏమి పరాక్రమము! వీడే కనుక అధర్మ ప్రవర్తన వీడి ధర్మమును అవలంబించిన ఎడల
వీడు సాక్షాత్తు ఇంద్రునితో సమానముగా దేవలోకమును ఏలదగినవాడు. కాని ఇతడు తన బలముతో దేవతలను, దిక్పాలకులను తన సేవకులుగా చేసుకున్నాడు. ఇతడి క్రూరకర్మలే ఇతనిని నాశనం చేస్తున్నాయి అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 49వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 50వ సర్గ. రావణుడు కూడా హనుమంతుని చూచి తన మనసులో ఇలా అనుకున్నాడు. వీడా, ఈ వానరమా తనను ఇంతకాలము ముప్పు తిప్పలు పెట్టింది. ఇంతమంది రాక్షస వీరులను చంపింది ఈ వానరమా. పూర్వము నేను కైలాస పర్వతమును ఎత్తినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు ఈ రూపంలో రాలేదు కదా. లేక వీడు వానర రూపంలో ఉన్న బాణాసురుడు కాదు కదా. లేకపోతే వీడికి ఇంత బలము పరాక్రమము ఎలా వచ్చాయి అని మనసులో అనుకున్నాడు. ప్రహస్తుని చూచి ఇలా అన్నాడు. ప్రహస్త, వీడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? ఇక్కడకు ఎందుకు వచ్చాడు? ఎవరు పంపితే వచ్చాడు? అశోక వనమును ఎందుకు పాడు చేశాడు? రాక్షసులను ఎందుకు చంపాడు? లంకానగరానికి ఎందుకు వచ్చాడు? రాక్షసులతో ఎందుకు యుద్ధం చేశాడు? వివరంగా అడగండి అని ఆదేశించాడు. అప్పుడు ప్రహస్తుడు హనుమంతునితో ఇలా అన్నాడు. ఓ వానరుడా, నీవు భయపడవద్దు. నీకు ఏమీ అపకారము చెయ్యము. నిన్ను ఇక్కడకు ఎవరు పంపారు? ఇంద్రుడు పంపించాడా? నిజం చెప్పు. నిన్ను ఏమీ చెయ్యము. విడిచి పెడతాము. ఇంద్రుడు కాకపోతే వరుణుడు పంపించాడా? నువ్వు ఎవరి గూఢచారివి? నిగూఢంగా ఎందుకు లంకలో ప్రవేశించావు? పోనీ కుబేరుడు పంపాడా? యముడు పంపాడా? ఎవరు పంపారు? నిజం చెప్పు. లేకపోతే విష్ణువు నిన్ను తన దూతగా పంపాడా? నీ రూపము వానర రూపము. కాని నీ ముఖంలో వింతనైన తేజస్సు కనబడుతూ ఉంది. నీవు సామాన్య వానరము కావు. అందుకని ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పు. వెంటనే నిన్ను విడిచి పెడతాము. అలా కాకుండా అసత్యము పలికావో నీవు జీవించడం కష్టము. అది సరే. పోనీ నిన్ను ఎవరూ పంపలేదు అనుకుందాము. నీ అంతటా నీవే వచ్చావా? ఎందుకు వచ్చావు? నీకు లంకలో ఏమి పని? రావణుని గుహంలోకి ఎందుకు ప్రవేశించావు అని అడిగాడు ప్రహస్తుడు. అప్పుడు హనుమంతుడు ప్రహస్తునితో ఇలా అన్నాడు. మీరు చెప్పినట్టు నేను ఇంద్రునికి కాని, యమునికి కాని, వరుణునికి కాని, విష్ణువుకు కాని లేక కుబేరునికి కాని దూతను కాను. నన్ను వారు ఎవరూ పంపలేదు. వారికి నాకు ఎలాంటి సంబంధము లేదు. పైగా మీరు అన్నట్టు నేను ఏ మారు రూపములో రాలేదు. నేను వానరుడను. నాది వానరజాతి. నేను వానర రూపంలోనే వచ్చాను. నా అంతటా నేను వచ్చాను. రావణుని చూడాలని అనుకున్నాను. రావణుని దర్శనము అంత సులభంగా లభించదు కదా. అందుకని అశోకవనమును నాశనం చేశాను. రాక్షసులు నాతో యుద్ధం చేశారు. నన్ను నేను రక్షించుకోడానికి నేను వారితో యుద్ధం చేశాను. వాళ్ళు చచ్చారు. నన్ను ఎవరూ ఏ అస్త్రముతో బంధించలేరు. ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరము. కాని బ్రహ్మాస్త్రమును గౌరవించి పట్టుబడ్డాను. అందువలన నన్ను పట్టుకోగలిగారు. రావణుని వద్దకు తీసుకొని వచ్చారు. నేను ఒక రాచకార్యము మీద రావణుని వద్దకు వచ్చాను. ఓ రావణ, నేను రాముని దూతను. నీకు 4 మంచి మాటలు చెబుదామని వచ్చాను అని అన్నాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 50వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం సుందరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట
సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము